నూతన ఆవిష్కరణలకు వేదిక అవుతోంది బయో ఏషియా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సులో హైదరాబాద్కి చెందిన స్టార్టప్ క్వాడ్రిక్ స్టార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కేన్ ని తీసుకొచ్చింది. ఇక దీన్ని ప్రత్యేకంగా అందుల కోసం రూపొందించామని తెలిపారు క్వాడ్రిక్ ప్రతినిధులు. త్వరలోనే లేటెస్ట్ వర్షన్ ని కూడా తీసుకొస్తామని అన్నారు. చూడటానికి రెగ్యులర్ గా హ్యాండ్ స్టిక్ లాగానే ఉన్న దీనికి రాడార్, సెన్సార్స్, కెమెరాలని అమర్చారు. అడ్డంకులు వచ్చినప్పుడల్లా బ్లూటూత్ ద్వారా సమాచారం అందిస్తుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. మనం ప్రజెంట్ బయో ఏషియా సదస్సులో ఉన్నాము. ఇది హెచ్ఐసిసిలో జరుగుతున్న ఈ సదస్సులో మనం చూడొచ్చు, ఇటు ఫార్మా కావచ్చు, లైఫ్ స్టైల్కి సంబంధించిన కంపెనీస్కి ఒక టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ఈ సదస్సు గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. అయితే దీంట్లో గాన మనకు ఒక స్టార్టప్ కంపెనీ అని చెప్పాలి, క్వాడ్రిక్ ఐటీ. ఇదొకటి అందుల కోసం స్పెషల్గా ఒక స్టిక్ని తయారు చేశారు. ఇది మొత్తం కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇక్కడ టీ హబ్లో దీన్ని రూపొందిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇది అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. హాయ్, మీకు థాట్ ఎలా వచ్చింది స్టిక్ తయారీ? టెక్నాలజీ బేస్డ్ కంపెనీగా హైదరాబాద్లో టెక్నాలజీ బేస్డ్ కంపెనీగా మొదలయ్యాము. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఏఐ కానీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ అట్లాంటి టెక్నాలజీస్ బిల్డ్ చేసే కంపెనీ అండి. బట్ మాకు అనిపించింది ఏంటంటే, మేము ఒక టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నాము, కానీ దాన్ని కరెక్ట్ పర్పస్కి యూటిలైజ్ చేసుకోవాలి, రైట్ పర్పస్కి యూటిలైజ్ చేసుకోవాలి అనేసి. సో అందులో భాగంగా మేము చేసిన వన్ ఆఫ్ ద టెక్నాలజీ వచ్చేసి బయోజెంట్ ఏఐ అని. బయోజెంట్ ఏఐ వచ్చేసి ఒక మెడికల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండి, విచ్ ఈజ్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ మెడికల్ అండ్ ఫార్మాసిటికల్ పర్పసెస్. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏంటంటే ఓన్లీ మెడికల్ డేటా మీద, ఫార్మాసిటికల్ డేటా మీద ట్రైన్ అయిన ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఇట్లాంటి మోడల్ తయారు చేసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, అందులోకి ఎవరికైనా విజువల్లీ ఇంపేర్డ్ పీపుల్కి మనం ఖచ్చితంగా ఈ ఏజెంట్స్ ద్వారా ఇది హెల్ప్ చేయాలని అనిపించింది. సో అందులో భాగంగా మాకు అనిపించింది ఏంటంటే, అమెరికాలో కానీ మనం ఎక్కడైనా చూసుకుంటే మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఐడియా ఉంది. సో కెమెరా బేస్డ్, రేడార్ బేస్డ్ నావిగేషన్ చేస్తూ ఉంటాయి. బట్ ఆ టెక్నాలజీ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో దాన్ని మనం ఇండియాలో అఫోర్డబుల్ ప్రైస్కి తీసుకొద్దామనే ఆలోచనతో స్టార్ట్ అయింది కేర్కెన్. ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో ప్రోటోటైప్ వర్షన్. సో దీనికి రేడార్ అండ్ కెమెరాస్ అన్ని సెటప్ చేసి ఉన్నాయి. బట్ దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోర్ కాస్ట్లీ టెక్నాలజీ. దాన్ని మనం అఫోర్డబుల్ ప్రైస్కి తీసుకొద్దామని ట్రై చేస్తున్నాం. సో ఇది ఏం చేస్తుందంటే, అందులోకి ఈ స్టిక్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళే అతనికి ఎదురుగుండా ఏమైనా అడ్డంకులు ఉన్నా, పాట్ హోల్స్ ఉన్నా, ఏమైనా గుంటలు ఉన్నా అన్నీ ప్రతిదీ విజువల్గా రీడ్ చేసి వాడికి చెప్తూ ఉంటుంది. పక్కకు తప్పుకోమని, జాగ్రత్తగా ఉండమని చెప్పి, రైట్కి తిరగమని, ఏదైనా వేగంగా వెహికల్ దూసుకొస్తున్నా కూడా, ఏదైనా మన నెత్తి కన్నా తలకన్నా పైన ఉన్న ఒక అడ్డంకి కూడా ఇది చెప్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికే ఒక కృత్రిమ కెమెరా లాగా ఒక కృత్రిమ కన్ను లాంటిది ఒక కెమెరా పెట్టేస్తున్నాము. బట్ దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏదైతే బిల్డ్ చేస్తున్నామో దాన్ని చాలా బాగా ఫైన్ ట్యూన్ చేస్తున్నాము. సో అది చాలా రియల్ టైంలో పనిచేసేటట్టుగా. ఇది లైక్ ఇప్పుడు మనం పట్టుకొని నడుస్తుంటాము, కానీ ఎంత డిస్టెన్స్లో ఇది గుర్తిస్తుంది? ఇప్పుడు మనం వెళ్తుంటాము 10 ఫీటా లేదంటే 20 ఫీటా, ఎంత ఫీట్లో ఇది గుర్తించి మనకు చెప్తుంటుంది? ఇప్పుడు మనం చేసింది ఏదైతే ప్రోటోటైప్ ఉందో అది 20 to 25 ఫీట్ దాకా పనిచేస్తుంది. అండ్ దీనికి ఒక కెమెరానే కాకుండా రేడార్ సెన్సార్స్ యూస్ చేస్తున్నాము. సో డిఫరెంట్ డిస్టెన్సెస్కి డిఫరెంట్ ఇన్పుట్స్ తీసుకుంటుంది. కెమెరా 20 ఫీట్ దాకా తీసుకుంటుంది, రేడార్ 2 ఫీట్ దాకా తీసుకుంటుంది, లైడర్ 5 to 6 ఫీట్ దాకా తీసుకుంటుంది. సో డిఫరెంట్ డిస్టెన్సెస్కి తగ్గ ఇన్పుట్ తీసుకొని ఒకే చోట ప్రాసెస్ చేసుకునే టెక్నాలజీ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ఓవరాల్గా కవర్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఏమనుకుంటాం అంటే, దీనికి ఒక 360 కెమెరా పెట్టి ఇంకా సరౌండ్ మొత్తం చూసేసి, సరౌండ్ మొత్తం డేటా అనాలిసిస్ చేసి దాని ప్రకారం హెల్ప్ చేసేటట్టుగా ప్రయత్నిస్తున్నాము. సో నెక్స్ట్ 6 monthsలో దీన్ని ఒక మంచి ప్రోడక్ట్ లాగా లాంచ్ చేద్దాం అనేసి. సో ఇక్కడ మీ బ్యానర్లో చూడొచ్చు, ఆడ కూడా ఒక స్మార్ట్ స్టిక్ లాగా కనిపిస్తుంది. అంటే దీంతో కంపేర్ చేస్తే, సో దాని గురించి చెప్పండి. అంటే ఇది ఆల్రెడీ ఉందా అలాంటి స్టిక్, లేదంటే ఇది మీ ఇది ఏదైతే మీరు ప్రోటోటైప్ చూస్తున్నారో దిస్ విల్ బి ద నెక్స్ట్ వర్షన్ ఫర్ ఇట్. సో స్టిక్ ఏదైతే ఉందో కాంపోనెంట్స్ ఇవే ఉంటాయి, కానీ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్డ్గా ఉండబోతుంది. అది వచ్చేసి ఇంకా అడ్వాన్స్డ్గా, ఇంకా రియల్ టైం బేస్డ్లో వస్తుంది. ఇది ఇంకొక నెక్స్ట్ 6 monthsలో లాంచ్ చేస్తారు. దీనికి అంటే ప్రైస్ ఎలా ఉంటుంది? బయట ఎవరైనా కొనొచ్చా? ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది? ప్రైస్ వచ్చేసి మేము 10,000 to 15,000 రేంజ్లో అనుకుంటున్నాము, కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా అఫోర్డబుల్. మా ఉద్దేశం వచ్చేసి ఇట్లాంటి టెక్నాలజీస్ అఫోర్డబుల్ ప్రైజింగ్లో రావాలి. మా LLMs కానీ, మా టెక్నాలజీస్ కానీ చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్స్లో రావాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము. సో ప్రాబ్లీ ప్రైస్ అనేది ఇంకా 10-15 వేలు అనుకుంటున్నాము, ఇంకా తగ్గవచ్చు. కాకపోతే మనం ఇంకా 6 నెలల్లో లాంచ్ చేసినప్పుడు మార్కెట్లో మనం అమెజాన్లో అలాంటి ఆన్లైన్ షాప్లో కూడా మనం కొనుక్కోవచ్చు. అంటే ఇలాంటివి ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఉన్నాయా, లేదంటే ఇదే ఫస్ట్ అవుతుందా? సో ఇట్లాంటి వాకింగ్ స్టిక్లు ఆల్రెడీ ఉన్నాయండి, కాకపోతే ఇలాంటి టెక్నాలజీ బిహైండ్ ద స్టిక్ అయితే ఉండదు.
మీకు రేడార్ సెన్సర్లు ఉంటాయి, ఏదైతే బీప్ సౌండ్లు వస్తాయో బట్ ఒక కెమెరా ఉండి ఆ కెమెరా నావిగేట్ చేసే అలా స్మార్ట్ డ్రివెన్ టెక్నాలజీ అయితే మనకి ఎక్కడ మార్కెట్లో లేవు. ఒకవేళ ఉన్నా కూడా అవి చాలా కాస్ట్లీ ఉండవు. మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అది చాలా ఎఫోర్డబుల్ ప్రైస్కి ట్రై చేసుకొస్తున్నాం. సో మనం చూడొచ్చు అంటే మార్కెట్లో ఆల్రెడీ కొన్ని కంట్రీలలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. ఆ కార్ మాదిరిగానే బ్లైండ్ పీపుల్ కోసము ఒక స్టిక్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈ స్టిక్ కూడా మొత్తం ఇటు కెమెరా అండ్ రేడార్ కింద ఇవన్నీ అమర్చారు. దీన్ని మరొక 3 to 6 monthsలోకి మార్కెట్లోకి తీసుకొస్తాము. ఇది ప్రోటోటైప్ ఉన్న దీనికి లేటెస్ట్ వర్షన్ కావచ్చు, అప్డేటెడ్ది లాంచ్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.